పంతులు గారు ఇంటికి రావడంతో ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. పంతులు గారు మీరు అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. శోభనానికి ముహూర్తం పెట్టమని రమ్మని చెప్పారు కదమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అవునా, ఎవరు రమ్మన్నారు పంతులు గారు అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే శరణ్య ఫోన్ చేసిందని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో నేను ఇప్పుడు రమ్మని చెప్పాను పంతులు గారు అని చెప్పి శరణ్య షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా నిజంగానే శరణ్య ఫోన్ చేసిందేమో అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు అనన్య శరణ్య ఫోన్లో నుండి తనే పంతులు గారు శోభనానికి ముహూర్తం పెట్టాలి, మా ఇంటికి ఒకసారి రండి అని చెప్పి అలా శరణ్యని కావాలని ఇరికిస్తుంది. ఇది మీ నెంబరే కదమ్మా అని చెప్పి పంతులు గారు తన ఫోన్లో ఉన్న నెంబర్ని అందరికీ చూపిస్తూ ఉంటే ఆనంద్ ఆ నెంబర్ చూసి శరణ్య ఇది నీ నెంబరే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అవునత్తయ్య అది నా నెంబరే, కానీ పంతులు గారికి నేనైతే ఫోన్ చేయలేదు అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక అప్పుడు దర్శన్ వాళ్ళ మామయ్య శోభన ముహూర్తం పెట్టించాల్సింది పెద్దవాళ్ళు, ఒకవేళ మా అమ్మాయి ఫోన్ చేస్తే మాత్రం మీరు అలా ఎలా వచ్చేస్తారు పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటే నేను ఆ విషయం గురించి కూడా చెప్పానండి, పెళ్ళి చేసుకుంది మా పెద్దవాళ్ళు కాదు కదా మేం కదా అని చెప్పి ఆ అమ్మాయి రమ్మని చెప్తేనే నేను వచ్చాను అని పంతులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతూ లేదు అత్తయ్య గారు నేను ఇలా మాట్లాడలేదు, అసలు పంతులు గారికి ఫోనే చేయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. నిజం చెప్పు శరణ్య, అది నీ నెంబరే కదా, మరి నీ ఫోన్లో నుండి నువ్వు కాకుండా ఇంకెవరు ఫోన్ చేస్తారని చెప్పి ఆనంద మండిపడుతూ ఉంటే అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.